కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరు చౌరస్తాలో రాజీవ్ రహదారిపైనే గొర్రెల అమ్మకం, వ్యాపారం ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు, ప్రైవేట్ వాహనాలు, స్కూల్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి అత్యంత రద్దీ రహదారిపై ఓ మటన్ షాప్ నిర్వాహకుడు రోడ్డునే ఆక్రమించి గొర్రెల మందను దింపి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దీనివల్ల ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలుగుతుండగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం పీక్ అవర్స్లో వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ద్విచక్ర వాహనదారులు, స్కూల్ పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే ప్రమాదముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత స్పష్టంగా రోడ్డుపై ఆక్రమణ జరుగుతున్నా సంబంధిత మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణభద్రత కంటే అక్రమ వ్యాపారాలకే ప్రాధాన్యమిస్తున్నారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజీవ్ రహదారిపై జరుగుతున్న ఈ రోడ్డు ఆక్రమణను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ భద్రతకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలుగునూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.